నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్ తో పాటు మరో అధికారిపై సస్పెండ్ వేట్ పడింది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీలో విధుల్లో అలసత్వం వహించారని ఆరోపిస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం ఆరోపించింది. 2021-2022 వానాకాలం యాసంగి సీజన్లో 7 మిల్లులకు కేటాయింపుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రజాప్రతినిధికి చెందిన మిల్లులకు కేటాయించారు. అక్కడి నుంచి ఇతర మిల్లులకు బదిలీ చేసినట్టుగా ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోగా బియ్యం తిరిగివ్వలేకపోయారు. ఈ విషయమే ఉన్నతాధికారులు జరిపిన విచారణలో చంద్రప్రకాష్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని రుజువైంది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ పౌర సరఫరాల శాఖ ఎండీ డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా డిఎస్ఓ డిఎంఏలకు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.